ఉత్సవాలు జరుగుతున్నాయి. పివి ఘాట్ దగ్గర ఆయనకు నివాళులర్పించారు అందరూ సభ్యులు, కుటుంబ సభ్యులు, అలాగే మంత్రులందరూ కూడా. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఆయనకు నివాళులర్పించిన తర్వాత మాట్లాడుతున్నారు. ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటి హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్గా ఈ దేశంలో విద్యాపరంగా వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు దేశవ్యాప్తంగా ఒకటే రకమైనటువంటి విద్యా బోధనలు ఉండాలని వారు ప్రవేశపెట్టినటువంటి స్కూల్స్, యూనివర్సిటీస్లో ట్రాన్స్పరెంట్గా ఉండాలా విద్యా బోధనని తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఈ దేశ ప్రజాస్వామ్యానికి పునాదులు వేసాయని చెప్పడానికి కూడా ఎటువంటి సందేహం లేదు. వారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక రకాలైనటువంటి సంక్షోభాలని, ఆనాడు రాజకీయ సంక్షోభం కానీ ఆర్థికపరమైన సంక్షోభం కానీ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశ ప్రధానిగా అత్యంత క్లిష్టమైనటువంటి సమయంలో బాధ్యతలు చేపట్టి ఆ సమస్యలన్నింటినీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సున్నితంగా పరిష్కరించి దేశానికి భవిష్యత్తును అందించినటువంటి గొప్ప ప్రధానమంత్రి. దేశంలో ఉన్నటువంటి బంగారం మొత్తాన్ని తాకట్టు పెట్టి దేశ ఆర్థిక పరిస్థితులన్నీ చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఆ బంగారాన్ని విడిపించి భారతదేశాన్ని తీసుకురావటమే కాకుండా భారతదేశ ఆర్థిక పరిస్థితులన్నింటినీ ఆర్థిక సంస్కరణల ద్వారా తిరిగి గాడిలో పెట్టి ప్రపంచ దేశాల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థను అత్యంత పటిష్టమైనటువంటి వ్యవస్థగా, దేశంగా ఈరోజు నిలబెట్టడానికి వారు వేసినటువంటి పునాదులే ప్రధానమైనటువంటి కారణం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలనా పరంగా ప్రజాస్వామ్యయుతంగా భారత రాజ్యాంగాన్ని అమలుపరిచే ప్రక్రియలో భాగంగా ఎప్పుడు కూడా వెనకంజ వేయకుండా దాన్ని తూచా తప్పకుండా అమలు చేయడం కోసం వారిలో ఉన్నటువంటి సంఘ సంస్కర్త బయటకు వచ్చి ఒక రాజకీయ నాయకుడిగా కాకుండానే ఒక సంఘ సంస్కర్తగా కూడా పాలనలో చట్టాలు తీసుకొని రావటం ద్వారా ఈ సమాజంలో అనేకమైనటువంటి మార్పులకి నాంది పలికినటువంటి ఒక గొప్ప మహానుభావుడు మన రాష్ట్రంలో పుట్టడం మనందరి అదృష్టం. వారి మార్గాన్ని కానీ వారి ఆలోచనలు కానీ ఈనాడు కాంగ్రెస్ పార్టీ కానీ ఈనాడు పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో వారి ఆలోచనలు ముందుకు తీసుకొని పోవటం కోసం కట్టుబడి ముందుకు వెళ్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈనాడు రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారు అమలు చేసినటువంటి భూ సంస్కరణల ద్వారా పంచినటువంటి దాదాపు 24 లక్షల ఎకరాలు తెలంగాణ ప్రాంతంలో గత 10 ఏళ్లలో ఆ భూములన్నీ